మీరు శివతో మాట్లాడడం జరిగిందా ఎప్పుడన్నా? మాట్లాడలేదండి. హ్మ్. మాట్లాడలేదు. ఎప్పుడైనా నేను చూడడం జరిగిందా? చూడలేదు. ఎప్పుడు కూడా ఎప్పుడు చూడలేదు. ఓకే. ఎప్పుడన్నా శివ అనే పేరుతోని నీతో ఆమె మాట్లాడడం గాని, లేదంటే ఏదన్నా అంటే ఫోన్‌లో శివ అని ఫీడ్ చేసుకున్న నంబర్ గాని ఏదన్నా చూడడం జరిగిందా? చూడలేదు, చెప్పలేదు గూడా. ఓకే. ఆళ్ళు ఏం జరిగిందో ఆమెకే తెలవాలి. హ్మ్. ఆ శివ అనేటోడు గూడా తెలియదు నాకు. తెలవంది ఎట్లా చెప్పాలో ఓకే. చూడలేదు. మరి పిల్లలు చనిపోయిన తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందని అడగడానికి ట్రై చేసారా మీరు ఆమెని? అడిగినా ఆమె చెప్తలేదు గదా సార్! నాకేం చెప్పలేదు. హ్మ్. ఏం జరిగింది? ఏం తినబెట్టినావు పిల్లలకని అంటే గూడా ఏం చెప్పలేదు ఆమె. మీ అక్క అంటుంది నా పిల్లలని నేనే చంపుకున్నా అని అన్నదంట. అది మొన్న పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ పెట్టినాక అన్నది సార్ ఆ మాట. హ్మ్. ప్రెస్ మీట్ పెట్టిర్రు గదా! సార్ చెప్పాడు గదా! హ్మ్. ఆ ప్రెస్ మీట్‌లో అన్నాక మళ్ళీ పోయి అడిగాము. ఏమైంది? ఎట్లా చేసినావు? గిట్లెట్లా చేసినావు? అని అడిగితే మా చెల్లెలు హ్మ్. నన్ను పోనీయలేదు. మా చెల్లెల్ని అడిగిందేమో చెప్పొచ్చు సార్. నాకు తెలీదు. అది గూడా నాకు తెలియదు. ఆమె చెప్పిందని అంటే గూడా. శివ అనే వ్యక్తికి కావచ్చు, ఎవరైతే వీళ్ళ వైఫ్ ఉన్నారో ఆమెకు కావచ్చు, కఠినంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు వాళ్ళు అంతే. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరగకుండా ఉండాలని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితేనే రేపొద్దున ఇంకొకరు ఏదైనా చేయాలన్నా, ఏదైనా తప్పు చేయాలన్నా గాని భయపడతారు. భయపడతారనేది. ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారు. శివను ఈ రజితని ఎన్‌కౌంటర్ చేస్తే తప్పు చేయాలంటే భయపడతారు. నడి రోడ్డు మీద కాల్చాలి. పబ్లిక్ టాప్‌లో కాల్స్తేనే అప్పుడు ప్రజలకందరికి తెలుస్తది. కాల్చేసిర్రనే భయం ఉంటది. భయం పుట్టుకొస్తదప్పుడు. ఓకే. ఇంకోడు తప్పు చేయడు. ఓకే. చూసిర్రు గదా! అంటే గెట్ టుగెదర్ పార్టీలనేది ఈ ఈ సంఘటన తర్వాత ఏ హస్బెండ్ గాని వైఫ్‌ను పంపియాలంటే వీళ్ళకి ఏమేమి ఉన్నాయో, స్కూళ్ళల్లో ఎలాంటి స్టోరీలు ఉన్నాయో అని ఒక డౌట్ అనేది క్రియేట్ అయితది. ఇది ఆ విధంగానే చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరికి ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరు ఎళ్ళిపోయినా ఒకటుండేది. మీ మీ ఇంటెన్షన్. అవును సార్. కానీ పిల్లలని ఎందుకు చంపారనుకుంటున్నారు మీరు? పిల్లలను ఎందుకు చంపింది? అది కారణాలు పోలీసోళ్ళు చూపియాలి సార్ నాకు. హ్మ్. పొయ్యేదుంటే ప్రేమ కావాలంటే రజిత నెంబడి పోవాలి. నెంబడి ఎళ్ళిపోవాలి. హ్మ్. నన్ను నా పిల్లలను చంపడానికి అది ప్రయత్నం చేసిందంటే ఏముంది సార్ అసలు? ఆ అసలు నిజం బయటికి పెడతలేరు. పోలీసోళ్ళు పెడతలేరు, మీడియా వాళ్ళు పెడతలేరు, ఎవరు పెడతలేరు. నాకెట్లా తెలవాలా సార్ అది? మీరు చెప్తేనే తెలుస్తది. ఎందుకంటే మీడియా పెడతలేదు, పోలీసోళ్ళు పెడతలేరంటే పోలీసోళ్ళ తరపు నుంచి ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగిందా ఆమెని? చేసిర్రు. జైల్లేసిర్రా? జైలుకి కూడా తీసుకెళ్లారు. చెప్పాలి కదా మాకు. హ్మ్. మాకేం చెప్తలేరు. ఆ పోలీసోళ్ళు చెప్పాలి కదా! హ్మ్. ఈ పిల్లలను చంపడం కారణం ఏందనేది బయటికెళ్ళాలి కదా సార్. ఏమంటున్నారు మీరు అడిగితే పోలీసు వాళ్ళు? ఏమంటుర్రు? శివ మీ ఆళ్ళ తల్లి చంపిందని అంటుర్రు. తల్లి ఎందుకు చంపింది? తల్లి ఎందుకు చంపింది? ఏంటి గురించి చంపింది? తల్లికి కూడా అడగాలి కదా! కోటింగ్ ఇయ్యాలి కదా అడిగి. వీళ్ళు ఫోన్‌లలో పిల్లల్ని చంపుదామని అనుకున్నట్టుగా ఏదైనా కాల్ రికార్డింగ్స్ గాని ఏదైనా ఉన్నాయా? మన దగ్గరైతే లేదు సార్. మరి పోలీసు వాళ్ళు ఏమన్నా చెప్పడం జరిగిందా? చెప్పలేదు మరి పోలీసోళ్ళు ఏ కూడా విషయం మరి. చెప్పలేదు. చెప్పలేదు అవి. ఆళ్ళు ఏది చెప్తలేరు. మరి ఏంది మూసేసిర్రా? ఏంది ఓపెన్ ఉందా? అది తెలుస్తలేదు నాకసలే. ఓకే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కోరుతున్నాము? నా పిల్లలు చంపినోడు ఎవడెవడు ఉందో ఆళ్ళని ఎన్‌కౌంటర్ చేయాలి. ఆళ్ళ అసలు నిజం బయటికెళ్ళాలి. హ్మ్. ఇది ఒక్కతే చేసిందా? రేపు పొద్దున ఇంకో ఇంట్లో జరగకూడదు ఇలాంటిది. జరగొద్దు. ఇలాంటివి జరగొద్దు. ఈ ఒక్కతే చేసిందా? ఇంకో పీడు చేసిండా? ఇంకో బాయ్ ఫ్రెండ్ చేసిండా? ఇంకోటి చేసిండా? అనేది బయటికెళ్తలేదు అసలు. ఒక్కతే చేయడానికి అంత ధైర్యం ఎక్కడిది? అంత ధైర్యం? ఇద్దరుండొచ్చు, ముగ్గురుండొచ్చు. ఎంతమందుర్రు అసలు నిజం బయటికెళ్తలేదు. ఒక్కతే చేసిందనుకో ఒక్కదాని మీద చూపియాలి కదా! ప్రూఫ్‌లవి. మాకేది చూపిస్తలేరు. ఏది చెప్తలేరు. రిపోర్ట్స్ వచ్చినాయా? పోస్ట్‌మార్టం రిపోర్ట్స్? పోస్ట్‌మార్టం రిపోర్ట్ మాకెవరిస్తారు సార్? మాకివ్వలేదు. ఏది చూపియలేదు. పిల్లలకి ఏం జరిగింది మరి మందుతో? పిల్లలకేం జరిగింది? మందు లేదు. గొంతు నలిపి చంపింది తల్లే అని చెప్పి ప్రెస్ మీట్‌లో పెట్టింది. అదొక్కటే తెలిసింది మాకు. అది కూడా మీడియాలో చూసి తెలుసు నాకు. డైరెక్ట్‌గా మీతోని పోలీసులు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు సార్ నాకు. పోలీసు వాళ్ళని మీరు అడగడం జరిగిందా? నేను కూడా అడగలేదు సార్. అడగలేదు. అడిగింది అడిగినామని ఎట్లా అంటాం సార్? అడగలేదు నేను. ఓకే. థాంక్ యూ.